saying that it feels right. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే ఒక చిన్న అన్బాక్సింగ్ ప్లస్ అంటే మీరు డిజిటల్ మల్టీమీటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి వెళ్ళే చెప్తాను. దీన్ని ముందుగా అయితే అన్బాక్స్ అయితే చెక్ చేసుకోవడానికి తీసుకున్నా, కానీ ప్రోబ్స్ అయితే ఇప్పలేదు. చూడండి, వీటిని ప్రోబ్స్ అంటారు. ఇది మన మల్టీమీటర్. ఇక్కడ దీన్ని ఇచ్చారు అయితే స్పెసిఫికేషన్స్ అయితే, అంటే ఇది డీసీవి అంటే వోల్ట్స్ని అంటే డయోడ్ బజర్స్ ఇవన్నిటిని ఇక్కడైతే టేక్ చేసుకోవచ్చు. టెంపరేచర్ ఇవన్నీ సమ్ ఇచ్చారు. లోపల 9 వాట్స్ బ్యాటరీ అయితే ఉంటుంది, హెచ్డబ్ల్యూ బ్యాటరీ, మీకు బాగా తెలుసు కదా. ఇక్కడ మనం ప్రోబ్స్ని అయితే రిమూవ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుంది కదా కామన్, ఇక్కడైతే నెగిటివ్ పెట్టుకోవాలి. ఇక్కడ మన పాజిటివ్ ఇదైతే పెట్టుకోవాలి ప్రోపు. అంటే ఇక్కడ 10 ohms కన్నా ఎక్కువ చెక్ చేసినప్పుడు ఈ ప్రోపు అంటే పాజిటివ్ ప్రోపు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టుకొని చెక్ చేయాలి. ఇక్కడ మనం ముందు ప్రోప్స్ అయితే పెట్టుకుందాం. కొత్తది కదా, టైట్గా ఉంటుంది, అంటిసింది అనుకోని మళ్ళీ తీసేకండి, జాగ్రత్త పెట్టుకోండి. నేను చాలామంది పోతుంది అంటుంటారు, అంటే మల్టీమీటర్. ఈ మల్టీమీటర్ నాకైతే 180 పడింది. మల్టీమీటర్ నాకు 180 పడిందని చెప్పాను కదా. ఇది 200 కన్నా ఎక్కువ ఉంటే మీరు తీసుకోవద్దు. మల్టీమీటర్ నేను రోబో ఎలిమెంట్స్లో అయితే బై చేశాను. రోబో ఎలిమెంట్స్ లింక్ అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. దీన్ని మనం ఆన్ చేసుకుందాం. ఫస్ట్ మనం మీకు చెప్తాను వోల్ట్స్. ఇది అంటే మన బ్యాటరీ వాల్ట్స్ ఇవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వోల్ట్స్ అని ఉంది కదా, ఈ వాల్ట్స్ అని. ఇక్కడ మన కరెంట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డయోడ్ అంటే ఇక్కడ సిగ్నల్ సింబల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడైతే డయోడ్స్ ఇంకా వైర్ పనిచేస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇవన్నీ రెసిస్టర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు మనకు అక్కర్లే. ఇప్పుడు మనం ఆన్ చేసుకుందాం. ముందు మనం బ్యాటరీని అయితే చెక్ చేద్దాం. మీరు ఇప్పుడు ఏదైనా ఎక్కువ నుంచి అంటే మీరు 200 వాట్స్తో చెక్ చేయాలనుకున్నారంటే 200 వోల్ట్స్ ఇక్కడ మీరు పెట్టుకొని చెక్ చేయండి 1000 వోల్ట్స్ దగ్గర. ఇప్పుడు మనం 12 వాట్స్ బ్యాటరీని అయితే చెక్ చేసుకుందాం. ఈ 12 వాట్స్ బ్యాటరీ మన ఛానల్లో వచ్చేసిందని. కొంచెం మల్టీమీటర్ పైన పెడతాం చూడండి. మీకు 00 ఇక్కడ ఇది అవుతుంది కదా, ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. మీరు ప్లస్ మైనస్ పెట్టినా పర్లేదు. ప్లస్ దగ్గర పెట్టుకున్న ఇక్కడ చూడండి, ఇక్కడైతే 11.82 చూపిస్తుంది. 11.82 వాట్స్. మీరు ప్లస్ మైనస్ రివర్స్ పెట్టుకున్నారంటే ఉంది కదా, అక్కడ మైనస్ వచ్చేస్తుంది అంతే. దీన్ని అప్పుడైతే చెక్ చేసుకున్నాం కదా, దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. 3.7 వాట్స్ బ్యాటరీ అయితే చెక్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ఆ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 3.97 99 ఇలా చూపిస్తుంది. 98 వాట్స్ ఉంది దీనిలో. ఈ విధంగా మనం 3.7 వాట్స్ బ్యాటరీని అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా మనం ఇప్పుడైతే రెసిస్టర్ని అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మనం 2K రెసిస్టర్ ఎప్పుడైతే చెక్ చేస్తాం కాబట్టి 2K అంటే మీకు అంత తెలుసు కదా, 200K రెసిస్టర్. ఇక్కడైతే 200K పెట్టుకున్నాం కదా. అయితే మనమైతే రెసిస్టర్ అయితే తీసుకుందాం. ఇందాకలే అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను రోబో ఎలిమెంట్స్లో, ఇప్పుడే వచ్చే రెసిస్టర్స్. ఇది కూడా మల్టీమీటర్ కూడా దాని నుంచి ఆర్డర్ ఇచ్చుకున్నా, అంటే మీకు కొంచెం చెప్దామని. మీరు 2K దగ్గర పెట్టుకున్నారు కదా, పెట్టుకుందాం. 200K దగ్గర పెట్టుకుందాం. టూకే కాబట్టి మనం ఇక్కడ 20K దగ్గర పెట్టుకున్నది చెక్ చేద్దాం.
20K దగ్గర సరిగ్గా అయితే పెట్టుకున్నా. చూడండి ఇక్కడైతే సరిగ్గా అయితే చూపిస్తుంది. వర్స్ పెడదాం. ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది కదా 3.2122 ఇలాగ వస్తుంది. 2K రిజిస్టర్ ఇది. అంటే రిజిస్టర్ ఎప్పుడైనా తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు. 20లో పెట్టి మనం చెక్ చేసుకున్నాం కదా. ఇది నాకు దీనిలో చాలా నచ్చింది. అయితే ఇది మీకు ఇప్పుడైతే చూపిస్తా. చూడండి లోపల నుంచి ఒక బీప్ సౌండ్లా టైప్ వస్తుంది కదా. చూడండి సౌండ్ వినిపిస్తుంది కదా. దీంతో మనం ఏం చెక్ చేయొచ్చు అంటే ఒక వైర్ తీసుకోండి, ఏదైనా ఒక వైరు. తీసుకున్న వైర్ ఇది. ఈ వైర్ని ఎక్కడైనా మీరు అంటే వైర్ ఎక్కడ పోయిందా లేదా అనుకోనంటే మీరు పెడతారు కదా లైట్, ఆ లైట్ గ్లో అయిపోతే మీకు అర్థం కాదు కదా, మొత్తం అన్ని చెక్ చేయాలి. వైర్ చెక్ చేసుకోవచ్చు. వైర్ అవుతుంది చూడండి, ఎక్కడ పోలేదు. దీని నుంచి లైట్గా కరెంట్ కూడా వస్తుంది, అది కూడా చెక్ చేద్దాం. నేను ఇంకొన్ని లైట్స్ కూడా దీనిలో ఆర్డర్ ఇచ్చుకున్నాను రోబో ఎలిమెంట్స్లో. ఏమైనా కూడా అవసరం లేదు, ఒకటి తీసుకున్న లైట్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ దగ్గర అయితే పెట్టుకుందాం. లైట్ పక్కా గ్లో అవుద్ది. ఈ లైట్ ఎక్కువ వాడుతుంది అందుకే గ్లో అవ్వట్లేదు. కొంచెం తక్కువ వాటర్ లైట్తో గ్లో చేసి మీకు అయితే చూపిస్తా. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఎల్ఈడి ఎక్కువ వాడుద్ది అందుకే గ్లో అవ్వట్లేదు. అప్పుడు మనం మినీ ఇచ్చేసాం కదా పాకెట్ లైట్, దీని వీడియో కూడా వస్తుంది. అంటే ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియో అయితే వస్తుంది చూడండి. వీడియో కన్నా నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇప్పుడైతే ప్లస్ మైనస్ అయితే పెడతాను. అక్కడ ఎంత వస్తుంది చూడండి మల్టీమీటర్లో రీడింగ్. చూడండి అక్కడ అన్ని లైట్ గ్లో అయ్యాయి కదా చూడండి. అంటే దీని నుంచి మీరు ఏమైనా లైట్స్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెంట్ని అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు మన కరెంట్ అంతా అక్కడ 240 వాట్స్ 230 వాట్స్ వస్తుంది కదా మనకి. మనం 7 పెట్టుకున్నాం. 7 ఇక్కడ చూడండి, ఇక్కడ హై వోల్టేజ్ వచ్చింది. హై వోల్టేజ్ అంటే హై వోల్టేజ్ కాబట్టి నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా బోర్డు అంటే ఇది బోర్డు ఒకటి తీసుకున్నా. ఇక్కడైతే ఎక్స్టెన్షన్ బోర్డు. ఈ బోర్డు అంటే వైర్ చాలా చిన్నది అందుకే ఇక్కడ పెట్టాను. తాడు పెట్టింటిని ఒకసారి బోర్డు అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న బోర్డు ఆన్ చేసుకున్న తర్వాత మీరు వీటిని ఇలా పెట్టుకొని జాగ్రత్తగా ఇది ఆన్ చేసుకోండి స్విచ్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిలో మల్టీమీటర్లు జాగ్రత్తగా అయితే ఉండండి. హై వోల్టేజ్ కాబట్టి కొంచెం డేంజర్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ 256 259 ఈ విధంగా చూపిస్తుంది. జాగ్రత్తగా మళ్ళీ ఆపేసి ఈ 2 ప్రోప్స్ని తీసుకొని పక్కన పెట్టేద్దాం. దీన్ని మళ్ళీ మనం దీన్ని ఆఫ్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారో చెప్తాను. ఇది మనకు అంతగా అవసరం లేదు. ఈ 2 సింబల్స్ కూడా మనకే అవసరం లేదు. దీని గురించి ఇప్పుడు మీకైతే చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే చెప్పాను కదా, ఈ 2 అయితే వేస్ట్, అసలు ఇందులో అవసరం లేదని చెప్పాను కదా. ఈ 2 HFE అని ఉంది. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఒక గేట్ సింబల్ అయితే ఉంది, అంటే ఈ విధంగా క్రాస్గా. ఇది మీకు చెప్పాను కదా, PNP ఇవైతే ట్రాన్సిస్టర్స్ బీటా వాల్యూ తెలుసుకోవడానికి. ఇవైతే మనం ఇక్కడైతే యాంప్స్ అయితే చెక్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ మీకైతే కరెంట్ అయితే ఇక్కడైతే చెక్ చేసుకొని చెప్పాను కదా. ఇంకా మీకు కొన్ని అయితే దీనిలో సేఫ్టీ టిప్స్ అయితే చెప్తాను.
ఇక్కడ ముందుగా మీకు చెప్పాను కదా అందరికీ వచ్చిన ప్రాబ్లం అనుకొని, ఇక్కడ ఇవైతే వచ్చేస్తుంటాయి బయటికి వైర్స్. దీన్ని మనం ఏ విధంగా ప్రొడక్ట్ చేసుకోవాలంటే, ఒక టేప్ అయితే తీసుకుంటున్నా. టేప్ కొంచెం ఎక్కువ తీసుకోండి. పేపర్ టేప్ అయితే కొంచెం బాగుంటుంది. ముందు పేపర్ టేప్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఏ విధంగా పెడుతున్నానో, మీది ఏ టేప్ ఉన్నా పర్లే, కరెంట్ టేప్ ఉన్నా పర్లే, ఇంకా ఇది ఉంది కదా అంటే వైట్ టేప్ అంటే మనం బుక్స్కి ఇవన్నిటికి పెడుతుంటారు, ఆ టేప్ ఉన్నా పర్లేదు. ఇదైతే కొంచెం బాగుంటుంది ఈ పేపర్ టేప్ అయితే. అంటే గమ్ మళ్ళీ మరి ఇప్పుడు ఎక్కడ చిరిగిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు రిమూవ్ చేస్తారు కదా, అప్పుడు మీ చేతికి గమ్ అయితే అతుక్కోదు. మన కరెంట్ టేపు, మన ఇంకా వైట్ టేప్ అని చెప్పాను కదా, వాటి నుంచి అయితే అతుక్కుంటుంది. ట్రాన్స్పరెంట్ టేపు వాటి నుంచి అయితే అతుక్కుంటుంది. సేమ్ ఈ సైడ్ కూడా అలాగే అటాచ్ చేసుకుందాం. వీడియో కొంచెం లాంగ్ అయిపోద్ది, అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను ఇవి రెండింటిని అయితే నీట్గా మీకు చెప్పినట్లయితే అటాచ్ చేసుకున్న ప్రోప్స్. ఇంకా దీనిలో ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఉంటుందని చెప్పాను కదా, దీన్ని ఇప్పుడు మనమైతే ఓపెన్ చేద్దాం. చూడండి, ఓపెన్ చేస్తా. అంటే చాలామందికి అయితే డౌట్ ఉంటుంది దీని లోపల ఏటి ఉంటుందో అనుకొని. ఇప్పుడు మీ కళ్ళ ముందు అయితే ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్పెరిమెంట్ ఛానల్ మంది మీకు బాగా తెలిసే ఉంటుంది. అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, ముందు వీడియో చూసిన వాళ్ళకి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కొత్త ఐడియాస్, ఇంకా కొత్త విషయాల గురించి అయితే రోజుకి అప్డేట్ చేస్తూనే ఉంటాను. 3 డేస్కి 2 డేస్కి ఒక వీడియో అయితే పక్కా వస్తుంది. ఆ వీడియోస్ మీరు మిస్ చేయకుండా చూడాలనుకుంటే ఆ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే పక్కా ప్రెస్ చేసుకోండి, మర్చిపోకండి. మీకైతే చెప్పాను కదా, ఇది బజర్, ఇందాల సౌండ్లోకి వచ్చింది. చెప్పాను కదా బ్యాటరీ. మీకు ఎప్పుడైతే అవునట్లు అనిపిస్తే ఈ బ్యాటరీని అయితే చూడండి, చూసి బ్యాటరీ పారేసి ఇంకో బ్యాటరీ తీసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా 1 year నుంచి 2 years వరకు అయితే మీకు పక్కా వస్తుంది. అంతవరకు మీరు మార్చనక్కర్లే. ఇది లోపల చూసారు కదా, లోపల ఏ విధంగా ఉంటుంది. మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇందాక మీకు ఫస్ట్లో అంటే లైట్గా షేక్ చేశాను కదా, అప్పుడు సౌండ్ నాకు వచ్చింది కదా, ఇదేని బ్యాటరీ అయితే షేక్ అవుతుంది. వాళ్ళు దీనికైతే ఇది అంటే పెట్టలేదు, బ్యాటరీ అలా పెట్టి ఇచ్చారు. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది. మీకు ప్రోప్స్ ఏ విధంగా వాడాలో టిప్స్ అయితే చెప్పాను కదా. ఇంకా మీకు దీనిలో ఇంకో వీడియో చెప్తాను. అంటే మల్టీమీటర్లో లైట్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను. ఆ వీడియో అంతా మీకు తొందరగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. పక్కా మీరు కొత్తగా చూస్తున్నట్లే మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా మీకు ఏవైనా దీనిలో కావాలనుకుంటే, ఇంకా కొన్ని కావాలి, ఇంకా చాలా కావాలని మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. డయోడ్ అయితే మీకు అయితే చెక్ చేయలేదు కదా, డయోడ్ కూడా నేను ఆర్డర్ ఇచ్చాను, చూపిస్తాను చూడండి. ఇది డయోడ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇందాకలో వచ్చే డయోడ్కి అయితే ప్లస్ మైనస్ అయితే ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇదే డయోడ్ మీకు అయితే అక్కడైతే నెంబర్ చూపిస్తుంది అనుకుంటాను, నాకు కూడా సరిగ్గా తెలియదు, నెంబర్ చూపిస్తుంది అనుకుంటా. ఇది ప్లస్, ఇది మైనస్. పక్కన పెట్టుకుందాం మిగతావన్నీ. ప్లస్ని ప్లస్ దగ్గర పెట్టాను, మైనస్ని మైనస్ దగ్గర పెట్టాను. చూపించట్లేదు ఏంటో, రివర్స్ పెట్టాలి కావాలా. ఇక్కడైతే చూపించండి. ఇది మన 4700 కదా, మీకు చెప్పాను కదా. అంటే కొంచెం డయోడ్స్ని అంటే రెసిస్టర్ది కొంచెం ఎక్కువైనా చెప్తుంది, తక్కువైనా చెప్తుంది. చూడండి ఇక్కడ మీకు క్లారిటీగా ఉన్నట్లు లేదో, క్లారిటీగా అయితే ఇప్పుడు ఉంటుంది చూడండి. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ విధంగా డయోడ్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే యాంప్స్ని అయితే చెక్ చేసుకోవాలి, బ్యాటరీ యాంప్స్. మన డయోడ్ని కూడా పక్కన పెట్టుకుందాం. ప్రోప్స్ ఏ విధంగా వాడాలో మీకు అన్నీ అయితే ఈ వీడియోలో చెప్పాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉండి ఇంకా చాలా వీడియోలు అయితే మీకు తెలుగులో తెస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, జై హింద్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు చాలా చెప్పాను కదా, అంటే దీనిలో లైట్ పెడతానని. ఇంకా నేను ఏవైనా కొన్ని మర్చిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్కా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.